ఓకేనా? ఈరోజు మెంటల్ ఎబిలిటీ మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ చాప్టర్ పేరేంటి? ఎనాలజీ. ఓకేనమ్మా? నవోదయకి సంబంధించిన 10 టాపిక్స్ మెంటల్ ఎబిలిటీలో 10 టాపిక్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది టాపిక్ ఎనాలజీ. మరి ఎనాలజీ అంటే ఏంటి? ఎనాలజీ అంటే ఒక రిలేషన్‌షిప్, ఒక సంబంధం ఉంటుంది వాటి మధ్యలో. సో మీకు ఒక ఎగ్జామ్ అంటే మీకు ఎగ్జామ్ రోజు ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్‌లో ఈ టాపిక్ మీద మనల్ని క్వెషన్స్ ఏ విధంగా అడుగుతారో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. మనకి మన ప్రీవియస్ టాపిక్ ఏంటమ్మా? సిరీస్ ఫిగర్స్. సిరీస్ ఫిగర్స్‌లో ఎన్ని బాక్సులు ఉన్నాయి? టోటల్‌గా ప్రాబ్లమ్ ఫిగర్‌లో 4 బాక్సెస్ ఉంటాయి. ఆన్సర్ ఫిగర్స్‌లో కూడా 4 బాక్సెస్ ఉన్నాయి కదా! యాజ్ ఇట్ ఈస్‌గా ఇది కూడా అలానే ఉంటుంది. కొద్దిగా చిన్న చేంజ్ ఉంటుందమ్మా. అదేంటో చూడండి ఒకసారి. నెక్స్ట్ రైట్ సైడ్ ఆన్సర్ ఫిగర్స్ నాన్న ఇవి. ఓకే, వీటిని ప్రాబ్లమ్ ఫిగర్స్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఇచ్చిన వాటిని ప్రాబ్లమ్ ఫిగర్స్. మరి రైట్ సైడ్ ఏంటమ్మా? ఆన్సర్ ఫిగర్స్. సో లెఫ్ట్ సైడ్ ఇచ్చినవి క్వశ్చన్ ప్రాబ్లమ్ ఫిగర్స్ అండ్ ఆన్సర్ ఫిగర్స్. ఓకేనమ్మా? రైట్. మరి ఈ బాక్సులు 4 బాక్సెస్ ఉన్నాయి కదా ప్రీవియస్ టాపిక్ లో. అంటే సిరీస్ ఫిగర్స్ లో కూడా ఇటువైపు 4 బాక్సెస్ ఉన్నాయి, ఆన్సర్ ఫిగర్స్ లో కూడా 4 బాక్సెస్ ఉన్నాయి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఈ విధంగానే ఉండేది కదా. సో మరి ఇక్కడ టాపిక్ చేంజ్ ఎలా వచ్చిందంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటి మధ్యలో గ్యాప్ ఉందమ్మా. ఓకేనా? వీటి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా? సో అంటే ఈ 2 బాక్సులు ఒక సెట్, ఈ 2 బాక్సులు ఒక సెట్. ఓకే, నెక్స్ట్ ఇవి ఆన్సర్ ఫిగర్స్. కామన్ గా ఏ టాపిక్ లైనా కామన్ గా ఈ 4 ఉంటాయి. ఏబిసిడి అనే 4 ఉంటాయి కదా. సో ఇక్కడ మరి ఇలా ఎందుకు ఇచ్చాడు? ఈ టాపిక్ ఎనాలజీ అంటే మీకు ఒక రిలేషన్షిప్ అని చెప్పాను. ఎలాంటి రిలేషన్షిప్ వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ రిలేషన్షిప్ అంటే ఏం లేదన్నా, ఫస్ట్ 2 బాక్సెస్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా 4 బాక్సెస్ లో ఒక బాక్స్ ఎంప్టీగా ఇస్తాడమ్మా. లాస్ట్ మాక్సిమం ఈ బాక్స్ ఎంప్టీగా ఇస్తాడు, లేదంటే క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. సో మనం ఇక్కడ వచ్చి ఆన్సర్ కనుక్కోవాలి. మరి ఇవి ఎలా ఉంటాయి? సో ఇక్కడ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. ఫస్ట్ 2 బాక్సెస్ మధ్య రిలేషన్ ఏంటో చూడాలి. ఫస్ట్ 2 బాక్సెస్ మధ్య రిలేషన్ ఏంటో చూస్తాం. సపోజ్ చెప్తున్నానమ్మా, ఎగ్జామినేషన్ లో ఈ విధంగా అడుగుతాడమ్మా. ఈ విధంగా అడుగుతాడు. 3 బాక్సెస్ ఇస్తాడు. నెక్స్ట్ 4th బాక్స్ ఎంప్టీగా లేదా క్వశ్చన్ మార్క్, ఇలా క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంటుంది, లేదా ఖాళీగా ఉండొచ్చు. ఏ విధంగా ఉండొచ్చు. ఓకే, ఇచ్చిన తర్వాత ఏమంటాడు? ఇక్కడ ఏమొచ్చిందో కనుక్కోవాలంటాడు. సో మనం ఇంతకుముందు టాపిక్ ఏంటి? సిరీస్ ఫిగర్స్ నేర్చుకునేటప్పుడు వరుసగా ఉండేటప్పుడు ఏం చేసాం? ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్ కి ఎలా ఏం చేంజ్ జరిగింది, సెకండ్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్ కి ఏం చేంజ్ జరిగింది, ఇలా చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. గుర్తొచ్చిందా? సో ఇక్కడ అలా చూడను నాన్న. ఫస్ట్ 2 బాక్సెస్ ని సెపరేట్ గా చూస్తాం, నెక్స్ట్ 2 బాక్సెస్ ని సెపరేట్ గా చూస్తాం. అంటే ఏంటి? ఈ 2 బాక్సెస్ మధ్య రిలేషన్ ఎలా అవుతుంది? సంబంధం. ఎనాలజీ అంటే అదేనా? ఎనాలజీ అంటే వాటి మధ్య సంబంధం ఏంటి? ఈ 2 బాక్సుల మధ్య సంబంధం ఏంటో కనుక్కోవాలి. దాన్ని తీసుకెళ్లి ఈ థర్డ్ బాక్స్ మీద అప్లై చేయాలి. దీన్ని తీసుకెళ్లి మనం దీన్ని కూడా అదే రూల్ అప్లై చేస్తాం. ఇక్కడ ఎలాంటి రిలేషన్ ఉందో చూస్తాం, చూసి ఆ రూల్ ఇక్కడ అప్లై చేసుకుంటాం. చాలా సింపుల్, అంతే కదా. సో ఈ రెండు మధ్య రిలేషన్ ఏందమ్మా? రెండు మధ్య రిలేషన్ ఏందో చూడండి. నేను ఇక్కడ ఆప్షన్స్ డ్రా చేస్తాను, మీరే ఆన్సర్ చెప్పేస్తారు. ఓకేనమ్మా? రైట్ అన్నా? ఆప్షన్ చూసి మీరే ఆన్సర్ గెస్ చేయొచ్చు. ఆప్షన్ చూసారంటేనే మీకు ఆన్సర్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఓకేనమ్మా? ఏంటమ్మా ఆన్సర్? ఏం లేదమ్మా, ఇక్కడ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? ఒక సర్కిల్ 2 సర్కిల్ అయిపోయింది. ఓకేనమ్మా? ఒక సర్కిల్ 2 సర్కిల్ అయిపోయింది, డబుల్ అయిపోయింది, లేదా 2 టైమ్స్ పెరిగాయి. ఈ విధంగా మనం ఎలా అయినా అనుకోవచ్చు. లేదా ఒక సర్కిల్ 2 సర్కిల్ గా మారిపోయింది. సో 1, 2 అయిపోయింది. ఇక్కడ ఏం చేంజ్ జరిగిందమ్మా? వీటి మధ్య సంబంధం ఏంటి? 1, 2 అయిపోయింది. సో అదే రూల్ మనం ఇక్కడ అప్లై చేద్దాం. 1, 2 కావాలి. అది ఏంటిదన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం. అది త్రిభుజమే,
సరే అది మనకు వాటి పేర్లతో పని లేదు, కొద్దిసేపు ఇక్కడ వీటి పేర్లతో పని లేదు, దీని పేరుతో పని లేదు. రూల్ ఏంటి, మనకి సంబంధం ఏంటి, రెండింటి మధ్య 1 2 అయిపోయింది. ఓకేనమ్మా, 1 becomes 2 అంటే 1 2గా మారిపోయింది. ఒక సర్కిల్ 2 సర్కిల్గా మారిపోయింది. సో 1 ఈ రిలేషన్ ఏంటి, రెండింటి మధ్య 1 2 అవుతుంది, అంటే డబుల్ అవుతుంది, అంతేనా? సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంటే నెక్స్ట్ ఏం రావాలి, 2 ట్రయాంగిల్స్ రావాలి. 1 2 అవుతుంది, అదే రూల్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటే 1 2 అవుతుంది. ఒక ట్రయాంగిల్ కాస్త 2 ట్రయాంగిల్స్ అవుతుంది. ఓకేనమ్మా, జస్ట్ రూల్ మాత్రమే, ఈ రెండింటి మధ్య ఎలాంటి రూల్ ఉందో ఆ రూల్ మాత్రమే తీసుకెళ్తున్నాం మనం అక్కడికి. ఓకే, సో ఒక ట్రయాంగిల్ ఏమవుతుంది, 2 ట్రయాంగిల్స్ అవుతుంది. అవి ఎక్కడున్నా 2 ట్రయాంగిల్స్ అనేవి బిలో ఉన్నాయి. ఒక ట్రయాంగిల్ కాస్త 2 ట్రయాంగిల్ కావాలి, అలాంటి ఆన్సర్ ఎక్కడున్నా బిలో ఉంది. ఓకేనా? సో బి ఈస్ అవర్ ఆన్సర్. అంతేనమ్మా, ఈ టాపిక్ మొత్తం ఒకటే, సింపుల్. ఈ రెండింటి మధ్య ఈ 2 బాక్సులు ఇంపార్టెంట్ అమ్మా. వీటి మధ్య ఉన్న రిలేషన్ ఐడెంటిఫై చేసుకోగలిగితే చాలు. ఈ రెండు మధ్య రిలేషన్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఆ రిలేషన్ తీసుకెళ్ళి మనం థర్డ్ బాక్స్ మీద అప్లై చేయాలి. సేమ్ రిలేషన్, ఇదే రిలేషన్ ని అక్కడ అప్లై చేసుకుంటే దీనికి అదే రిలేషన్ లో ఉన్న ఇంకొక ఆప్షన్ మనకి 4 ఆప్షన్లలో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం కరెక్ట్ ఆన్సర్ గా. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ఓకేనమ్మా, ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను, డిజిట్స్ ఆర్ నెంబర్స్ ఇచ్చాను. సో మనం గుర్తుపెట్టుకోనమ్మా, మెంటల్ ఎబిలిటీలో ఓన్లీ పిక్చర్స్ ఒకటే కాదు, ఎప్పుడు పిక్చర్స్ అయినా పిక్చర్స్ లాగా నెంబర్స్ కూడా ఇవ్వచ్చు ఎనీ టాపిక్ లో. ఓకేనమ్మా, మ్యాక్సిమం టాపిక్స్ లో ఒకసారి నెంబర్స్ కూడా వస్తాయి. ఇదే టాపిక్ అని కాదు, వేరే వేరే టాపిక్లలో కూడా నెంబర్స్ రావచ్చు కొన్ని టాపిక్లలో కదా. సో ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడమ్మా, మనకేం కావాలి, ఫస్ట్ 2 బాక్సెసే కావాలి. ఫస్ట్ 2 బాక్సెస్ లో ఉన్న రిలేషన్ ని తీసుకొని థర్డ్ బాక్స్ మీద అప్లై చేయాలి. అప్పుడు ఆ రిలేషన్, ఇక్కడ ఉన్న రిలేషన్ దీని మీద అప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఏదో మనం ఈ 4 ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. అవునా? సో ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది టోటల్ ఫిగర్, ఇదంతా అవసరం లేదమ్మా, థర్డ్ బాక్స్ కూడా అవసరం లేదు మనకి. ఫస్ట్ 2 బాక్సే చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్ ఐడెంటిఫై చేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. దీన్ని ఐడెంటిఫై చేయలేదనుకోండి ఆన్సర్ రాదు. థర్డ్ బాక్స్ తో కూడా అప్పుడు ఉపయోగం ఉండదు. సో ఈ రెండు మధ్య రిలేషన్ ఏంటి, 8 నుంచి 64 ఎలా వస్తుంది, 8 నుంచి 64 ఎలా వస్తుంది, 8 స్క్వేర్ చేస్తే వస్తుంది. 8 8 జా స్క్వేర్ అంటే తెలుసు కదా అందరికి. సో 8 స్క్వేర్ చేస్తే 8 ఇంటూ 8 స్క్వేర్ అంటే ఏందమ్మా, ఇక్కడ ఇచ్చిన దాన్ని 2 సార్లు ఇంటూ చేయాలి, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. సో 8 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 ఇంటూ 8 ఎంతనా 64. సో ఈ బాక్స్ లో మధ్య రిలేషన్ ఏందమ్మా, ఫస్ట్ బాక్స్ ని స్క్వేర్ చేస్తే సెకండ్ బాక్స్ వస్తుంది. ఫస్ట్ బాక్స్ ని స్క్వేర్ చేస్తే సెకండ్ బాక్స్ వస్తుంది. సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేయాలి. ఫస్ట్ బాక్స్ ని స్క్వేర్ చేస్తే సెకండ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఈ పెయిర్ లో ఇది ఫస్ట్ సెకండ్, ఈ పెయిర్ లో ఇది ఫస్ట్ సెకండ్. ఓకే, సో ఫస్ట్ బాక్స్ ని స్క్వేర్ చేస్తే సెకండ్ బాక్స్ వస్తుంది. సేమ్ ఇదే రూల్ మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఫస్ట్ బాక్స్ ని స్క్వేర్ చేస్తే సెకండ్ బాక్స్ వస్తుంది. సో 7 స్క్వేర్ చేస్తే ఎంత, 7 స్క్వేర్ మీకు తెలుసు, ఓవరాల్ గా డైరెక్ట్ గా చెప్పేయచ్చు. సో 7 స్క్వేర్ అంటే ఎంత, 7 ఇంటూ 7 ఎంతనన్నా 49. సో 49 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది, డిలో ఉంది. ఓకేనమ్మా, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులలో కానీ మ్యాథ్స్ క్లాసులో కానీ చెప్పడం జరిగింది. స్క్వేర్స్ మీరు అప్ టు 25 వరకు, 25 స్క్వేర్ వరకు పర్ఫెక్ట్ గా ఉండాలి. అవునా? 8 స్క్వేర్ అడిగినా, 13 స్క్వేర్ అడిగినా, 19 స్క్వేర్ అడిగినా, 25 స్క్వేర్ అడిగినా మీరు ఓవరాల్ గా స్పీడ్ గా రావాలి అది. ఓకేనమ్మా, అప్పటికప్పుడు ఇలా చేసేది కాదు, మీరు అడిగితే డైరెక్ట్ గా చెప్పేటట్లుగా రావాలి. 25 స్క్వేర్ అంటే ఎంత, 625. ఈ విధంగా అప్ టు 25 వరకు స్క్వేర్స్ మీకు రావాలి. సో ఇలాంటి వాటిలో యూజ్ అవుతుందమ్మా, మీకు మ్యాథ్స్ లో యూజ్ కావచ్చు, ఇక్కడ యూజ్ కావచ్చు. అవునా? సో ఇక్కడ ఫస్ట్ బాక్స్ ని స్క్వేర్ చేస్తే సెకండ్ బాక్స్ వచ్చింది. ఫస్ట్ బాక్స్ ని స్క్వేర్ చేస్తే ఇక్కడ సెకండ్ బాక్స్ వస్తుంది. రిలేషన్ ఏందమ్మా, ఇక్కడ నెంబర్లు ఏమనట్లేదు, నేను ఇక్కడ నెంబర్లు ఏమనట్లేదు. ఫస్ట్ బాక్స్ ని స్క్వేర్ చేస్తే సెకండ్ బాక్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ బాక్స్ ని స్క్వేర్ చేస్తే సెకండ్ బాక్స్ వస్తుంది. అదే రిలేషన్ మాట్లాడుతున్నా ఇక్కడ. ఇక్కడ ఎలాంటి రిలేషన్ మాట్లాడానో అదే రిలేషన్ ఇక్కడ మాట్లాడాను. ఫస్ట్ బాక్స్ ని స్క్వేర్ చేస్తే సెకండ్ బాక్స్ వస్తుంది. 7 స్క్వేర్ అంటే ఎంతనా 49. ఓకే, వచ్చేసిందా? ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని పిక్చర్స్ కంప్యూటర్ లో ప్రాక్టీస్ చేద్దాం. సో టాపిక్ అర్థమైంది కదా. సో ప్రతి పిక్చర్ కూడా మీకు కొంత టైం ఇస్తాను. ఓకేనా? ఆ టైం లోపల మీరు ఆన్సర్ ట్రై చేయండి, ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా? ఓకేనమ్మా, ఫస్ట్ వన్ టాపిక్ కొత్త అయినా సరే మీకే టైం ఇస్తున్నాను, మీరు ఆన్సర్ గెస్ చేయండి, కొంత టైం ఇస్తాను మీకు. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసింది కదా, మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి, సెండ్ చేయండి అమ్మా మీ ఆన్సర్ని. ఓకేనా? ఇక్కడ చూడమ్మా, ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రాబ్లం ఫిగర్స్ లో ఈ 2 బాక్సెస్ ఒక సెట్ అమ్మా, మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. ఓకేనా? గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఇంకొక 2 బాక్సెస్ ఉన్నాయి. సో ఈ 2 బాక్సెస్ లో సెకండ్ బాక్స్ ఎంటీగా ఉంది, ఆర్ క్వశ్చన్ మార్క్ ఉంది.
సో ఇక్కడ మనకి ఏం రావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్స్ ఇక్కడ లేవు కానీ మీరు ఆన్సర్ ఫిగర్స్ లో ఇది ఏ అనుకోవాలి, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి. ఓకే, సో మనకు కావాల్సిన చాలా ఈ మొత్తంలో ఈ 8 బాక్సెస్ లో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండు నాన్న. ఫస్ట్ 2 మాత్రమే చాలా ఇంపార్టెంట్. వాటి మధ్య రిలేషన్ కనుక్కోవాలి అంతే మనం. సో ఆ రిలేషన్ అప్లై చేసుకుంటే ఆ రిలేషన్ తీసుకెళ్ళి థర్డ్ మార్క్స్ మీద అప్లై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది మనకి. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఐడెంటిఫై చేయడమే చాలా ఇంపార్టెంట్ మీకు, అవునా? సో ఆ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి మరి చూడండి ఒకసారి. ఫస్ట్ బాక్స్ లో సర్కిల్ ఉందమ్మా, సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. ఓకేనమ్మా, సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది. సెకండ్ బాక్స్కి వచ్చేసరికి రివర్స్ అయిపోయింది. సర్కిల్ ఏమో లోపలికి వెళ్ళిపోయింది, ట్రయాంగిల్ ఏమో అవుట్ సైడ్ వచ్చేసింది, బయట వైపు వచ్చేసింది. ఓకేనమ్మా, జస్ట్ ఈ రెండు రివర్స్ అయ్యాయి, వాటి పొజిషన్స్ రివర్స్ అయ్యాయి. ఓకేనా, సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉండేది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ట్రయాంగిల్ లోపల సర్కిల్ వచ్చేసింది, జస్ట్ రివర్స్ అయ్యాయి కదా. సో ఇదే రిలేషన్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఫస్ట్ బాక్స్ లో ఏమున్నాయో చూసుకొని సెకండ్ బాక్స్ లో అవి రివర్స్ కావాలి. అంటే ఇన్సైడ్ ఉండదు అవుట్ సైడ్ రావాలి, అవుట్ సైడ్ ఉండదు ఇన్సైడ్ రావాలి, అంతేనా? సో ఇన్సైడ్ ఆల్రెడీ ఇన్సైడ్ ఏముందమ్మా, స్క్వేర్ ఉంది. సో ఇక్కడ స్క్వేర్ అవుట్ సైడ్ వస్తుంది. అవుట్ సైడ్ ఇంతకుముందు బాక్స్ లో అవుట్ సైడ్ ఉన్న సర్కిల్ ఇన్సైడ్కి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనమ్మా, ఈ రెండే ఉంటాయి ఇక్కడ కూడా, కానీ వాటి పొజిషన్స్ చేంజ్ అవుతాయి. బయట వైపు ఉన్నది లోపలికి, లోపల వైపు ఉన్నది బయటకు వస్తుంది. ఓకేనమ్మా, అవుట్ సైడ్ ఉన్న సర్కిల్ ఇన్సైడ్ వెళ్తుంది, ఇన్సైడ్ ఉన్న స్క్వేర్ అనేది బయటకు వస్తుంది, అవుట్ సైడ్ వస్తుంది. సో నేను రఫ్ గా డ్రా చేసినాను ఇక్కడ చూడండి. ఓకేనమ్మా, ఈ విధంగా. ఓకే, ఇంతకుముందు అవుట్ సైడ్ ఏముందమ్మా, సర్కిల్ ఉండి, ఆ సర్కిల్ కాస్త ఇన్సైడ్ వెళ్ళిపోయింది. ఇన్సైడ్ ఇంతకు ముందు లోపల వైపు ఉన్న స్క్వేర్ కాస్త నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి అవుట్ సైడ్ వచ్చేసింది. ఎందుకు మన ఇష్టమైన ఇట్లా మార్చుకోవడం అంటే మన ఇష్టం కాదమ్మా. ఇక్కడ ఈ రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో సేమ్ రిలేషన్ ఇక్కడ అప్లై చేసుకున్నాం అంతే. ఓకేనమ్మా, సో ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, లాస్ట్ డీలో ఉంది కదా. సో డీలో చూడమ్మా, అవుట్ సైడ్ స్క్వేర్, ఇన్సైడ్ సర్కిల్. ఎక్కడ ఉంది నా ఆన్సర్, డీలో ఉంది. సో డి ఈస్ అవర్ ఆన్సర్. నేను రెడ్ బాల్ డి దగ్గర పెట్టాను, ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నానా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసిందా? తొందరపడకుండా ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేయండి. ఓకే, ఓకేనా, ఆన్సర్ వస్తే మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, ఈ 2 బాక్సెస్ లో చాలా ఈజీగా ఉంది కదా ప్రాబ్లం, కానీ చిన్న చిన్న విషయాలు అబ్జర్వ్ చేయాలమ్మా. ప్రాబ్లం అయితే చాలా ఈజీ. ఇక్కడ ఒక బాక్స్ లాగా పై వైపు ఓపెన్ గా ఉందమ్మా, ఒక బాక్స్ లాంటిదే పై వైపు ఓపెన్ గా ఉంది, అంతేనా? సో ఇది రివర్స్ అయింది ఇక్కడ. ఓకేనమ్మా, ఇక్కడ పై వైపు ఓపెన్ అంటే ఇక్కడ కింద వైపు ఓపెన్ గా ఉంది, అంతేనా? ఈ బాక్స్ రివర్స్ అయిపోయింది, పైది కిందకి, కింద పైకి లాగా ఓపెన్ అయింది అంతే. ఓకేనమ్మా, రివర్స్ అయింది బాక్స్. రివర్స్ అయితే ఈ విధంగా వస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇంకొకటి ఉంది నాన్న. ఈ స్మాల్ లైన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఈ ఎడ్జెస్ లో స్మాల్ లైన్స్ ఉన్నాయి. ఆ స్మాల్ లైన్స్ అవుట్ సైడ్ బెండ్ అయినట్లుగా ఉన్నాయమ్మా, చాలా చిన్న సైజులో ఉన్నాయి. జూమ్ చేస్తే కానీ అర్థం కానంత చిన్న సైజులో ఉన్నాయి. అవసరమైతే ఇక్కడ జూమ్ చేశాను చూడండి. సో ఇక్కడ ఈ లైన్స్ చూడమ్మా, అవుట్ సైడ్ బెండ్ అయ్యి ఉన్నాయి, అవుట్ సైడ్ బెండ్ అయ్యి ఉన్నాయి. కానీ సెకండ్ బాక్స్ వచ్చేసరికి ఏమైంది, అవి లోపల వైపు వచ్చేసాయి. ఇది లోపల వైపే కదా. సో ఇన్సైడ్ గా టర్న్ అయ్యాయి. ఈ బాక్స్ టర్న్ అయిందమ్మా, రివర్స్ అయిపోయింది. ఇంతకుముందు ప్రాబ్లంలో ఫస్ట్ బాక్స్ లో ఎలా ఉంది, ఫస్ట్ బాక్స్ లో ఇది పై వైపు ఓపెన్ గా ఉంది, ఇది రివర్స్ అయింది. అంటే ఇది పైకి వెళ్ళిపోయింది, ఈ ఓపెన్ పార్ట్ కిందకి వచ్చేసింది. ఓకేనమ్మా, ఈ బ్లాక్ షేడ్ ఇంతకుముందు బాటమ్ లో ఉండేది టాప్ లోకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు టాప్ లో ఉన్న ఈ ఓపెన్ పార్ట్ అనేది ఇక్కడ బాటంకి వచ్చేసింది, అంటే రివర్స్ అయింది, జస్ట్ రివర్స్ అయింది అంతే. ఓకేనా, సో ఇంకేం చేంజ్ అయిందంటే ఈ అవుట్ సైడ్ లైన్స్ ఉన్నాయా, అవి ఇన్సైడ్ కి టర్న్ అయ్యాయి, అంతేనా? సో సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేసుకోండి, అదే రూల్ ఇక్కడ అప్లై చేయండి. దీన్ని రివర్స్ చేయాలి, అవుట్ సైడ్ లైన్స్ ఇన్సైడ్ టర్న్ చేయాలి. సో ఇది రివర్స్ అంటే ఎలా ఉంటుందమ్మా, ఇలా వస్తుంది. ఈ బ్లాక్ షేడ్ కాస్త ఇటువైపు వస్తుంది, ఇట్లా వైపు. ఓకే, సో దీనికి రివర్స్ అదేనమ్మా. ఇక్కడ రివర్స్ అదే అని ఎలా చెప్తున్నాం, ఇక్కడ రైట్ సైడ్ ఓపెన్ ఉందమ్మా, రైట్ సైడ్ ఓపెన్ ఉంది, లెఫ్ట్ సైడ్ బ్లాక్ షేడ్ ఉంది. సో దాన్ని రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకుంటే ఈ రైట్ సైడ్ కాస్త లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న బ్లాక్ షేడ్ కాస్త రైట్ సైడ్ వచ్చేసింది. ఇంకేం చేంజ్ కావాలి, ఈ అవుట్ సైడ్ లైన్స్ ఉన్నాయా, అవి ఇన్సైడ్ కి టర్న్ కావాలి. సో తొందరపడే వాళ్ళ కోసం ఏం చేశారు, ఏ అనే ఆన్సర్ పెట్టారు. తొందరపడే వాళ్ళు ఏ అనే ఆన్సర్ పెడతారమ్మా, రాంగ్ అవుతుంది. ఎందుకు, ఈ ఏ అండ్ బి రెండు సేమ్ ఉన్నాయి, కానీ ఈ స్మాల్ పార్ట్ లైన్స్ చూడమ్మా, ప్రాబ్లం ఫిగర్ లో ఉన్నట్లుగానే ఇక్కడ ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఉంది, అవి మారలేదు. మనకు మాత్రం మారాలి. అవుట్ సైడ్ ఉన్న లైన్స్ ఎటు వెళ్ళాలనుకున్నాం, ఇన్సైడ్ కి టర్న్ కావాలనుకున్నాం. సో బిలో చూడండి కరెక్ట్ గా ఉంది.
ఇన్సైడ్ టర్న్ అయ్యాయి కదా. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇది ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం అనేది రివర్స్ లో ఉంది. ఫస్ట్ ఈ రెండింటికి రిలేషన్ ఏంది? రివర్స్. సో ఇదే రిలేషన్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటే ఈ విధంగా వస్తుంది, బిలో ఉన్నట్టుగా వస్తుంది. ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నామా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ అండ్ ఈజీ వన్. ఓకేనమ్మా, చాలా ఈజీగా ఉంది కదా. సో ఫస్ట్ 2 బాక్సెస్ లో ఏముందో ఇంపార్టెంట్ అంతే. థర్డ్ బాక్స్ లో ఏముందో మనం అసలు చూడండి అన్న. ఫస్ట్ 2 బాక్సెస్ మాత్రమే ఇంపార్టెంట్. సో ఇటు ఫస్ట్ 2 బాక్సెస్ ఏముంది? ఇక్కడ అసలు ఫస్ట్ బాక్స్ లో ఏముందో చూస్తే ఒక ట్రయాంగిల్ లోపల ఇంకొక ట్రయాంగిల్ ఉందమ్మా, అంతేనా? సో సెకండ్ బాక్స్కి వెళ్ళేసరికి లోపల ఉన్న ట్రయాంగిల్ అలానే ఉందమ్మా, కానీ అవుట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్ లో కింద వైపు లైన్ మిస్ అయింది. అబ్జర్వ్ చేశారు ఎవరైనా? కింద వైపు ఒక లైన్ మిస్ అయింది అంతే, మిగిలినంతా యాజ్ ఈజ్ గా ఉంది. అటు 2 సైడ్లు అలానే ఉన్నాయి. ఓకేనమ్మా, ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఉంటాయి, అందులో 1 సైడ్ మిస్ అయింది. జస్ట్ 1 సైడ్ మిస్ అయింది, అదొక్కటే మనకి ఇంపార్టెంట్. ఓకేనమ్మా, కింద వైపు ఉన్న ఆ సైడ్ ఎక్కడది మిస్ అయింది అన్నది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కింద వైపు ఒక సైడ్ మిస్ అయింది. ఇన్సైడ్ ఉన్న ఫిగర్ ఇన్సైడ్ సేమ్ ఉంది. ఓకేనమ్మా, అవుట్ సైడ్ ఉన్న ఫిగర్ లో ఒక బాటమ్ సైడ్ ఉన్న ఒక సైడ్ మిస్ అయింది, ఒక భుజం మిస్ అయింది, అంతేనా? సో సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఇన్సైడ్ ఫిగర్ సేమ్ అలానే ఉండాలి. అవుట్ సైడ్ ఫిగర్ ఇది ఉందన్న, దాంట్లో ఈ కింద వైపు ఉన్న సైడ్ అనేది మిస్ అవుతుంది, మిగిలినంతా యాజ్ ఈజ్ గా ఉండాలి. చూడమ్మా, నేను రఫ్ గా డ్రా చేస్తున్నాను. ఇన్సైడ్ స్క్వేర్ అలానే ఉంటుంది, అవుట్ సైడ్ స్క్వేర్ ఇలా ఉంటుంది. సో నేను రఫ్ గా డ్రా చేసిన కాబట్టి ఇలా వస్తుంది. సో ఇక్కడ ఈ కింద వైపు ఉన్న సైడ్ అనేది మిస్ అవుతుంది, కింద వైపు ఉన్న ఒక భుజం అనేది మిస్ అయిపోయిందమ్మా. టోటల్ గా యాజ్ ఈజ్ గా ఉండాలి ఫిగర్, కానీ కింద వైపు బాటమ్ సైడ్ ఉన్న సైడ్ మాత్రం మిస్ కావాలి. ఎందుకమ్మా? ఇక్కడ అదే రూల్ ఉంది కాబట్టి. ఇన్సైడ్ ఉన్న ఫిగర్ ఇన్సైడ్ సేమ్ ఉంది, అవుట్ సైడ్ ఉన్న ఫిగర్ లో బాటమ్ సైడ్ ఉన్న ఒక భుజం సైడ్ అనేది మిస్ అయింది ఇక్కడికి వచ్చేసరికి. సో సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేసుకుంటే సేమ్ స్క్వేర్ అలానే ఉంటుంది. అవుట్ సైడ్ ఉన్న స్క్వేర్ లో ఈ కింద పార్ట్ ఒకటే మిస్ అవుతుంది, కింద సైడ్ ఒకటి మిస్ అవుతుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? డీలో ఉంది. చూడండి, ఇక్కడ థర్డ్ బాక్స్ లో ఉన్న ఇన్సైడ్ ఉన్న స్క్వేర్ ఇక్కడ యాజ్ ఈజ్ గా ఉంది, అవుట్ సైడ్ ఉన్న స్క్వేర్ కూడా యాజ్ ఈజ్ గా ఉంది, కానీ కింద వైపు భుజం ఒకటే మిస్ అయింది కదా. సో డి ఈస్ అవర్ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఈ 2 బాక్సెస్ ఇంపార్టెంట్ కదా మనకి. ఓకేనమ్మా, ఆ 2 బాక్సెస్ మాత్రమే ఇంపార్టెంట్. సో ఈ 2 బాక్సెస్ లో ఏం చేంజ్ జరిగింది? ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఇక్కడ కూడా ఉంది, కానీ మనకి ఏం చేశారమ్మా? మీరు గేమ్స్ ఆడతారు కదా, నింజా ఫ్రూట్ అని ఏదో కట్ చేసినట్టుగా ఆడతారు కదా నాన్న, సేమ్ అలానే ఉంది కదా ఇది. సో ఇక్కడ కట్ చేశారు అంతే, ఈ ట్రయాంగిల్ ని యాజ్ ఈజ్ గా. ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఇక్కడ కూడా ఉంది, కానీ ఇలా కట్ చేశారమ్మా, 2 పీసెస్ గా అయిపోయింది అది. ఓకేనమ్మా, 2 పీసెస్ గా అయిపోయింది. తర్వాత దాని షేప్స్ తో మనకు పని లేదు. ట్రయాంగిల్ ని ఈ ఏరియాలో ప్రాబ్లం ఫిగర్ లో ఉన్న ఫస్ట్ బాక్స్ లో ఈ ఏరియాలో కట్ చేస్తే సెకండ్ బాక్స్ ఫామ్ అయింది. అర్థమైందమ్మా? సో మిడిల్ లో కాకుండా కొంచెం పై వైపు కట్ చేశారు, అంతేనా? కట్ చేస్తే 2 పీసెస్ గా డివైడ్ అయింది అంతే. మనకి ఇక్కడ ఏం రూల్ దొరికింది? ఒక రూల్ దొరికింది. ఏం దొరికింది? మిడిల్ కంటే కొంచెం పైన కట్ చేశారు, ఫస్ట్ బాక్స్ ని కట్ చేస్తే సెకండ్ బాక్స్ వచ్చింది, అంతేనమ్మా? సో సేమ్ రూల్ ఇక్కడ కూడా అప్లై చేసుకుంటాం. ఈ ఫస్ట్ బాక్స్ లో ఈ సెట్ కి ఇదే ఫస్ట్ బాక్స్ నాన్న, ఈ సెట్ కి ఇది ఫస్ట్ బాక్స్. ఫస్ట్ బాక్స్ లో మిడిల్ కంటే కొంచెం పైన కట్ చేస్తాం, కట్ చేస్తే సెకండ్ బాక్స్ ఫామ్ కావాలి. సేమ్ ఇక్కడ ఎలాంటి రూల్ వాడామో సేమ్ రూల్ ఇక్కడ వాడాలి. ఫస్ట్ బాక్స్ లో మిడిల్ కంటే కొంచెం పైన కట్ చేసాం, సెకండ్ బాక్స్ ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా అదే రూల్, ఫస్ట్ బాక్స్ లో మిడిల్ కంటే పైన కట్ చేస్తాం. నేను ఇక్కడ వాటి షేప్స్ గురించి మాట్లాడలేదు, డైరెక్ట్ గా రూలే మాట్లాడుతున్నాను. ఏమంటున్నాను? మిడిల్ కంటే కొంచెం పైన కట్ చేయాలి, ఇక్కడ కట్ చేస్తాం, కట్ చేస్తే ఇక్కడ రావాలి, 2 పీసెస్ రావాలమ్మా. ఓకేనా? సో అలాంటి 2 పీసెస్ ఎక్కడ ఉన్నాయి చూడండి, సిలో ఉందా? ఓకేనమ్మా, సేమ్ బాక్స్ థర్డ్ బాక్స్ లో, ఇక్కడ థర్డ్ బాక్స్ లో ఉన్న ఫిగర్ ఇక్కడ మిడిల్ కంటే కొంచెం పైన కట్ చేసాం, కట్ చేస్తే 2 పీసెస్ అయింది. సో ఈ విధంగా సిలో ఉన్నట్లుగా కట్ అవుతుంది. దీన్ని ఓకేనమ్మా, థర్డ్ బాక్స్ లో ఉన్న ఈ షేప్ ను మనం మిడిల్ కంటే కొంచెం పైన కట్ చేసాం అనుకోండమ్మా, సేమ్ ఈ విధంగా 2 పీసెస్ అవుతుంది. ఓకేనా? సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్ ఎప్పుడు మనకంటే ముందు ఉంటుంది, అసలు ఆన్సర్ కంటే ముందు అదే ఉంటుందమ్మా అని చెప్పాను. మీరు 2 పీసెస్ గా కట్ చేశారు కదా సార్ అని చెప్పి దీన్ని ఆన్సర్ అనుకుంటారు కొంతమంది. మీకు అందుకనే క్లియర్ గా చెప్పాను, దాన్ని మిడిల్ కంటే పైన కట్ చేసాం. ఫస్ట్ బాక్స్ లో ఎలా ఉంది? మిడిల్ కంటే పైన కట్ చేశారు, అవునా? సేమ్ రూల్ ఇక్కడ కూడా అప్లై చేసుకుంటే మిడిల్ కంటే పైన కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది, కింద పార్ట్ పెద్దగా పైన పార్ట్ చిన్నగా వస్తుంది. ఎందుకంటే ఈ బాక్స్ ని మిడిల్ కంటే పైన కట్ చేసాం కాబట్టి కింద పార్ట్ పెద్దగా ఉండాలి, పైన పార్ట్ చిన్నగా ఉండాలి. అలాంటి ఆప్షన్ సిలో ఉంది. తొందరపడే వాళ్ళు మాత్రం ఏ అని ఆన్సర్ పెడతారు, ఇక్కడ కూడా 2 పీసెస్ అయింది కదా అని. కానీ మనకి
కింద పార్ట్ పెద్దగా ఉండాలి, పైన పార్ట్ చిన్నగా ఉండాలి. సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ అండ్ ఈజీ వన్. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసింది కదా, చాలా ఈజీ వన్ కదా. మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, ఇది ఒక సెట్, ఇది ఒక సెట్. ప్రాబ్లం ఫిగర్, క్వశ్చన్ ఫిగర్ అనొచ్చు, ప్రాబ్లం ఫిగర్ అనొచ్చు, ఏదన్నా రెండు సేమ్ మీనింగ్ కదా. సో ఇవి ఆన్సర్ ఫిగర్స్ కామన్ గా ఇటువైపు ఉంటాయి, 4 ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ 2 బాక్సెస్, 2 సెట్స్ ఇచ్చాడు. ఇదొక సెట్, ఇదొక సెట్. ఇలా ఇస్తే ఆ టాపిక్ ఏం టాపిక్ అమ్మా? ఎనాలజీ టాపిక్. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా 2 సెట్స్ ఇస్తే ఇదొక సెట్, ఇదొక పెయిర్, ఇదొక పెయిర్, ఒక జాత జాత. ఓకేనమ్మా, ఇదొక జాత, ఇదొక జాత ఇచ్చిందంటే అది కంపల్సరీ ఏంటి? ఎనాలజీ టాపిక్. సో ఈ టాపిక్ లో ఫస్ట్ 2 బాక్సెస్ మధ్య రిలేషన్ ఏంటో కావాలి అంతే. సో మనకి క్లాస్ స్టార్టింగ్ లోనే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. 5కి 25కి రిలేషన్ ఏందమ్మా? ఓకేనా, 5 స్క్వేర్ ఫస్ట్ బాక్స్ లో దాన్ని స్క్వేర్ చేస్తే సెకండ్ బాక్స్ వస్తుందా? వస్తుంది నాన్న. 5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. 5 స్క్వేర్ అంటే 25 నాన్న. 5 5 జా 25. లేదు ఇంకా సింపుల్ గా నాకు స్క్వేర్స్ తెలియదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ నెంబర్ ని అదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే 5 ని 5 తోటి గుణకారం మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుంది, సెకండ్ బాక్స్ లో ఉన్న నెంబర్ వస్తుంది. స్క్వేర్ తెలిసిన వాళ్ళు డైరెక్ట్ గా 5 స్క్వేర్ అనుకుంటే 25 అన్నా. సో ఆ విధంగానే ఇక్కడ థర్డ్ బాక్స్ అంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్ కూడా స్క్వేర్ పెడతాం. 5 స్క్వేర్ చేస్తే 25 అవుతుంది. 8 ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది అని అనుకోవచ్చు. లేదా నాకు స్క్వేర్స్ అంటే తెలియదు సార్ అనుకున్న వాళ్ళు ఈ 5 ని ఇదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే సెకండ్ బాక్స్ లో నెంబర్ వస్తుంది. ఓకేనమ్మా, కొద్దిసేపు వాటి నెంబర్లు పలకకుండా ప్రొనౌన్స్ చేయకుండా నేను ఒక మాట చెప్తున్నాను వినండి. దీన్ని అదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఈ బాక్స్ లో నెంబర్ వస్తుంది, సెకండ్ బాక్స్ లో నెంబర్ అంటే 5 5 జా 25. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ నెంబర్ ని అదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే సెకండ్ బాక్స్ నెంబర్ వస్తుంది. ఎందుకు అలాని ఇక్కడ అదే అనుకున్నాం కాబట్టి ఫస్ట్ బాక్స్ లో ఉన్న నెంబర్ ని అదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే సెకండ్ బాక్స్ లో ఉన్న నెంబర్ వస్తుంది. సో అదే రూల్ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. మనం ఇక్కడ ఏదైతే రూల్ అనుకున్నామో దాన్ని ఇక్కడ అప్లై చేస్తాం. ఫస్ట్ బాక్స్ లో ఉన్న నెంబర్ ని అదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ సెకండ్ బాక్స్ లో నెంబర్ వస్తుంది. సో ఫస్ట్ బాక్స్ లో నెంబర్ ఏంటి? 8. దాన్ని అదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే అంటే గుణకారం చేస్తే ఏమొస్తుంది? 8 8 ఎంతనా? 64. అవునా? సో 64 అనేది ఎక్కడ ఉంది? సి లో ఉంది. సో మనకి ఇక్కడ ఈ సెకండ్ బాక్స్ లో ఏం రావాలమ్మా? ఈ సెట్ లో సెకండ్ బాక్స్ లో ఏం రావాలి? 64 అనే నెంబర్ రావాలి. సో మనం ఇక్కడ కొద్ది నెంబర్లే మాట్లాడకుండా, నెంబర్స్ ఏం అనకుండా ఏం చెప్తున్నాం? ఈ బాక్స్ లో ఉన్న దాన్ని అదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే సెకండ్ బాక్స్ లో నెంబర్ వస్తుంది. అవునమ్మా? సో సేమ్ రూల్, ఈ బాక్స్ లో ఉన్న దాన్ని అదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఈ సెకండ్ బాక్స్ లో నెంబర్ వస్తుంది. సో 8 8 ఎంతనా? 64. సో 64 ఈస్ అవర్ ఆన్సర్. ఎక్కడుందమ్మా? సి లో ఉంది. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, చాలా ఈజీ వన్ కదా. ఓకేనా, ఆన్సర్ వచ్చిన వాళ్ళు మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, మనం అనుకుంటాం సార్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ అనుకుంటాం. ఓకేనా, ఏ క్వశ్చన్ కైనా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? ఈజీ అనుకుంటారు. రాని వాళ్ళు దాన్నే హార్డ్ గా ఫీల్ అవుతారు కదా. సో ఎంత క్వశ్చన్ అయినా సరే అమ్మా కొంత టైం తీసుకోండి, కొంత టైం తీసుకునే సెండ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఈజీగా ఉన్నది, కొంతమందికి హార్డ్ గా రావచ్చు. అదే హార్డ్ గా అనిపిస్తుంది. సో కొంతమంది ఏమనుకుంటారు? ఎక్కువ టైం అవసరం లేదు సార్ దీనికి, చాలా ఈజీగా ఉంది అనుకుంటారు. కానీ కొంతమంది హార్డ్ గా ఫీల్ అవుతారమ్మా కదా. సో ఇక్కడ ఈ బాక్స్ లో ఏముందో చూడాలి అంతే. థర్డ్ బాక్స్ తో మనకు పని లేదు, దాన్ని క్లోజ్ చేయండి కొద్దిసేపు, మీ ఫింగర్ తో క్లోజ్ చేసేయండి అవసరం అయితే. సో ఈ 2 బాక్సెస్ ఏం జరిగింది? ఇక్కడ బ్లాక్ షేడ్ ఉంది, నెక్స్ట్ బాక్స్ లో ఇక్కడికి బ్లాక్ షేడ్ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది అన్నది ఇంపార్టెంట్. సో ఒక 4 బాక్సెస్ లో ఓకేనమ్మా ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ అంటాం. ఒకదానికొకటి ఈ రెండు ఆపోజిట్ సైడ్స్. నెక్స్ట్ ఈ రెండు ఆపోజిట్ సైడ్స్. ఓకే, సో ఇక్కడున్న బ్లాక్ షేడ్ కాస్త నెక్స్ట్ బాక్స్ కి వెళ్ళేసరికి ఇక్కడికి వెళ్ళిపోయింది. అంతేనమ్మా, ఇక్కడికంటే ఈ ఏరియా చెప్తున్నాను, ఇదే బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనమ్మా, ఇక్కడున్న బ్లాక్ షేడ్ ఇక్కడికి వెళ్ళిపోయింది అంటే ఆపోజిట్ కలర్ లోకి జంప్ అయింది నెక్స్ట్ బాక్స్ కి వెళ్ళేసరికి. అంతే, ఫస్ట్ బాక్స్ లో ఈ ఏరియాలో ఉందమ్మా బ్లాక్ షేడ్, ఈ సెకండ్ బాక్స్ కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసింది. సో ఆపోజిట్ కార్నర్కి వెళ్ళిపోయింది. అదే రూల్ మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడున్న బ్లాక్ షేడ్ కాస్త ఆపోజిట్ బాక్స్ లోకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ బాక్స్ కి వెళ్ళేసరికి, అంటే సెకండ్ బాక్స్ కి వెళ్ళేసరికి ఇక్కడున్న బ్లాక్ షేడ్ ఆపోజిట్ బాక్స్ లోకి వెళ్ళాలి. సో అంటే ఈ ఏరియాలోకి రావాలి. ఇక్కడ 4 బాక్స్ ఉన్న ఒక స్క్వేర్ వస్తుంది. ఓకేనమ్మా, నేను రఫ్ గా డ్రా చేస్తాను చూడండి. సో
ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉంది మా బ్లాక్ షేడ్, అది నెక్స్ట్ బాక్స్ అంటే ఇక్కడికి వచ్చరికి ఏం కావాలి, ఈ బాక్స్ కి మారాలి, బ్లాక్ షేడ్ అనేది ఇక్కడికి రావాలి. సో ఈ బ్లాక్ షేడ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో బ్లాక్ షేడ్ ఉన్న బాక్స్ ఎక్కడ ఉందో చూడండి, బిలో ఉంది. ఓకేనా, కరెక్టేనా? ఈ ఏరియాలో ఉండాలనుకున్నాం కదా మనం, ఈ కార్నర్కి ఉండాలనుకున్నాం, ఆ విధంగానే ఉంది. థర్డ్ బాక్స్ అంటే ఇక్కడ, నేను అన్ని కలిపి ఇక్కడే చెప్తున్నానమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ ఉందమ్మా బ్లాక్ షేడ్, ఫస్ట్ బాక్స్ మీన్స్ ఈ పేరులో ఫస్ట్ బాక్స్ ఇదే కాబట్టి ఇక్కడే చెప్తున్నాను. ఫస్ట్ బాక్స్ లో బ్లాక్ షేడ్ ఇక్కడ ఉంది, అది ఆపోజిట్ కార్నర్లకు మారాలి. ఇక్కడికి మారిందా? కరెక్ట్ గా మారింది కన్నా. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనా, చాలా ఈజీగా ఉంది కదా. మీ ఆన్సర్ సెండ్ చేయనమ్మా. ఓకేనమ్మా, సేమ్ అన్ని బాక్స్ లో కూడా లైన్స్ ఏ ఉన్నాయి, కానీ మీరు ఎప్పుడైనా చూడాల్సింది ఈ మధ్యలో గ్యాప్ ఉందా లేదో చూసుకోండి. ఎందుకంటే సిరీస్ టాపిక్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి కదా, 4 బాక్సెస్ కంబైన్డ్ గా ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 సెట్స్ ఉన్నాయా, ఇదొక సెట్ ఇదొక సెట్. ఓకేనమ్మా, ఈ 2 బాక్స్ ఒక సెట్, ఈ 2 బాక్స్ ఒక సెట్, ఆ విధంగా 2 సెట్స్ విడివిడిగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఆ 2 సెట్స్ కూడా మధ్యలో గ్యాప్ ఉందా, సో అది ఇంపార్టెంట్. సో ఆ గ్యాప్ ఉంటే ఫస్ట్ 2 బాక్సెస్ మాత్రమే చూస్తాం. అప్పుడు ఈ 2 బాక్సెస్ లో ఏం చేంజ్ జరిగింది, ఫస్ట్ నిలువు లైన్ చూద్దామమ్మా. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడేమో 1 2 3 ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్కి వెళ్ళేసరికి ఒక నిలువు లైన్ పెరిగింది. మరి అడ్డంగా ఉండే లైన్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం అర్థమైందమ్మా, ఈ 2 బాక్సులలో ఏం చేంజ్ జరిగింది, ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్కి వెళ్ళేసరికి ఒకటే చేంజ్ జరిగింది. ఏం చేంజ్ జరిగింది, నిలువు లైన్ ఒకటి పెరిగింది, అడ్డం లైన్ ఒకటి పెరిగింది. ఇదే జస్ట్ చిన్న చేంజ్, అంతేనా? గుర్తుపెట్టుకోండమ్మా, ఇక్కడ 2 ఉన్నాయి నిలువు లైన్స్, ఫస్ట్ బాక్స్ లో 2 ఉన్నాయి, ఇక్కడేమో 3 ఉన్నాయి. సో ఒకటి పెరిగింది. అడ్డంగా ఉండే లైన్స్ కూడా ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి. అంటే సింపుల్, నిలువు లైన్ ఒకటి పెరుగుతుంది, అడ్డం లైన్ ఒకటి పెరుగుతుంది, అంతేనా? సో అదే రూల్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఏముంది, 2 బాక్సెస్. ఓకేనమ్మా, ఈ బాక్స్ లో ఏముంది, అడ్డం లైన్లు 2 ఉన్నాయి, నిలువు లైన్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఒకటి పెరగాలి, నిలువు లైన్ ఒకటి పెరగాలి, అడ్డం లైన్ కూడా ఒకటి పెరగాలి, అంతేనమ్మా? సో నిలువు లైన్లు ఎన్ని ఉండాలి, 2 ఉండాలి, అడ్డంగా లైన్స్ 3 ఉండాలి. ఓకేనా, ఈ విధంగా ఉండాలి. సో చూడండి, ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో, సిలో ఉంది. మళ్ళొకసారి చూడమ్మా, ఇక్కడ ఈ 2 బాక్సులు ఏం చేంజ్ జరిగిందో అదే రూల్ మనం థర్డ్ బాక్స్ కి చేయాలి. ఈ 2 బాక్సులు ఏం చేంజ్ జరిగింది అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్కి వెళ్ళేసరికి నిలువు లైన్ ఒకటి, అడ్డం లైన్ ఒకటి పెరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ రూల్ అప్లై చేస్తాం. ఫస్ట్ బాక్స్ నుంచి సెకండ్ బాక్స్కి వెళ్ళేసరికి నిలువు లైన్ ఒకటి పెరగాలి, అడ్డం లైన్ ఒకటి పెరగాలి. నిలువు లైన్ ఆల్రెడీ ఒకటి ఉంటే ఇంకొకటి పెరిగిందంటే 2 అవుతాయి. అడ్డం లైన్లు 2 ఉన్నాయి, ఒకటి పెరగాలంటే 3 అవుతాయి అడ్డం లైన్లు కదా. సో ఈ విధంగా ఆప్షన్ ఎక్కడుంది, నిలువు లైన్లు 2, అడ్డం లైన్లు 3 ఉన్న ఆప్షన్ ఎక్కడుంది నాన్న, సిలో మాత్రమే ఉంది. కాబట్టి సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా, 1 minute టైం. మీ ఆన్సర్ సెండ్ చేయండి అమ్మా. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, ఈ 2 ట్రయాంగిల్స్, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఈ 2 క్రాస్ గా ఒకే క్రాస్ గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది ఎలా బెండ్ అయ్యి ఉందో, ఈ ట్రయాంగిల్ ఎలా బెండ్ అయిందో, సెకండ్ బాక్స్ లో ట్రయాంగిల్ కూడా సేమ్ బెండ్ ఉంది. కానీ లోపల ఇటువైపు ఉన్న లైన్స్ కాస్త నెక్స్ట్ బాక్స్ కి వచ్చేసరికి ఇటువైపు వచ్చేసాయమ్మా. సేమ్ 2 ఒకే వైపు బెండ్ అయ్యి ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి అమ్మా, అది చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఒకే సైడ్ బెండ్ అయినట్లుగా ఉన్నాయి కదా. కానీ లోపల లైన్స్ మాత్రం ఒకసారి మన రైట్ సైడ్ వచ్చాయి. మనకి రైట్ కొద్ది క్రాస్ గా పెట్టుకొని చూడమ్మా మీ మొబైల్ ని, దీన్ని స్ట్రైట్ గా టర్న్ చేసుకొని చూసుకోండి. ఇది రైట్ సైడ్ అంటాం, ఇది లెఫ్ట్ సైడ్ లాగా అనిపిస్తుంది, అవునా? సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి కాస్త లెఫ్ట్ సైడ్ అయిపోయాయి. లైన్స్ కూడా ఇక్కడ ఇలా క్రాస్ గా ఉంటే ఇక్కడేమో ఇలా క్రాస్ గా అయిపోయామ్మా. కొంచెం మీరు మొబైల్ ని మీ రైట్ సైడ్ బెండ్ చేసి చూడండి, ఇక్కడేమో ఇలా క్రాస్ గా ఉన్నాయి, ఇక్కడేమో ఇలా క్రాస్ గా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ సేమ్ ఇదే రూల్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకుంటే ఇక్కడ మీ మొబైల్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బెండ్ చేసి చూస్తే దీన్ని స్ట్రైట్ గా వచ్చేట్టు చూసుకోవాలమ్మా. మనకి స్ట్రైట్ గా ఉండేట్టు చూసుకోండి. చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ లైన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ బాక్స్ లో ఈ షేప్ అలానే ఉండాలి, ఎటువైపు బెండ్ అయ్యిందో ఆ విధంగానే బెండ్ కావాలి.
ఇక్కడ లెఫ్ట్ కొన్న లైన్స్ రైట్కి వెళ్ళిపోవాలి, సారీ రైట్ కొన్న లైన్స్ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. సేమ్ బెండ్ మాత్రం సేమ్ ఉండాలమ్మా, గుర్తుపెట్టుకోండి. అలాంటి బెండ్ ఎక్కడ ఉందంటే ఏలో ఉంది, సిలో ఉంది. సేమ్ ఇక్కడ ఎలాగ బెండ్ అయ్యి ఉందో ఈ హాఫ్ సర్కిల్ అనేది ఎటువైపు వంగి ఉందో సేమ్ వంగినట్లుగానే ఏలో ఉంది, సిలో ఉంది. బి అండ్ డిలో వేరే వైపు ఉందమ్మా, కాబట్టి బి అండ్ డితో మనకు పని లేదు, వాటిని ఎలిమినేట్ చేద్దాం, తొలగించేద్దాం. సో ఇక్కడ నేను ముందే చెప్పానమ్మా, ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఒకే వైపు టర్న్ అయ్యి ఉన్నాయి లేదా ఒకే వైపు బెండ్ అయ్యి ఉన్నాయి, స్ట్రైట్ గా లేవమ్మా కదా. సో ఎలా బెండ్ అయ్యి ఉన్నాయేమో, ఇది ఇలా ఉంది, దీని బేస్ ఇక్కడ కూడా 2 బేస్లు 2 సేమ్ ఉన్నాయి కదా, మిగతా పార్ట్ కూడా సేమ్ ఉంది నాన్న. జస్ట్ లైన్స్ మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాయి, సారీ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చాయి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ రూల్, ఇది ఎలా బెండ్ అయ్యిందో అలానే బెండ్ అయ్యి ఉన్న షేప్ కావాలి, ఇక్కడ హాఫ్ సర్కిల్ కావాలి, అందరూ రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. సో లెఫ్ట్ సైడ్ లైన్స్ ఉన్న పార్ట్ ఎక్కడ ఉందంటే ఏలో ఉంది, సిలో ఉంది. సేమ్ అన్న మనకు కావాల్సిన విధంగా ఈ 2 బెండ్ అయ్యి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ లైన్స్ రావాలి అన్నాను. సో ఇక్కడ ఈ లైన్స్ క్రాస్ గా ఉన్నాయా నిలువుగా ఉన్నాయా మీరే చెప్పండి. నిలువుగా ఉన్నాయి, ఓకేనమ్మా. ఆ లైన్స్ అనేవి నిలువుగా ఉన్నాయి. సార్ క్రాస్ గా అనిపిస్తున్నాయి కదా అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? సో మీరేం లేదన్నా, మీరు దీన్ని మనకి స్ట్రైట్ గా వచ్చినట్లుగా చూసుకోండి. ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ మొబైల్ కొంచెం బెండ్ చేయండి, ఈ లైన్స్ నిలువుగా ఉన్నాయి నాన్న, నిలువుగా ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ రావాలి, ఆ లైన్స్ నిలువుగానే ఉండాలి, క్రాస్ గా ఉండకూడదు. ఏలో చూడమ్మా, కొంచెం మీ మొబైల్ని లెఫ్ట్కి బెండ్ చేసి చూడండి, లెఫ్ట్కి వచ్చాయి, క్రాస్ గా ఉన్నాయి కదా, లెఫ్ట్కే వచ్చాయి లైన్స్ కానీ క్రాస్ గా ఉన్నాయి. సో ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మరి సి కరెక్టా చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లైన్స్ నిలువుగా ఉంటే ఇక్కడ సిలో కూడా నిలువుగానే ఉన్నాయి. మరి నిలువుకి ఆపోజిట్ అడ్డం కదా అని డౌట్ వచ్చింది ఎవరికైనా? కాదమ్మా, ఇక్కడ నిలువు లైన్స్ ఏ విధంగా ట్రీట్ చేస్తారు తెలుసా? పైనుంచి కిందకు వస్తున్నాయి అంటాం, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాం, కింద నుంచి పైకి వెళ్తున్నాయి అనుకోవచ్చు, ఓకేనమ్మా. సో రైట్ సైడ్ ఉన్న లైన్స్ లెఫ్ట్ కి రావాలి, వచ్చాయా సిలో? ఉన్నాయి. సో ఆ విధంగా సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ బెండ్ అనేది మారకూడదమ్మా. ఎంటైర్ పిక్చర్ కి ఈ 2 బాక్సెస్ ఉన్న ఎంటైర్ పిక్చర్ కి ఏముంది, కొంచెం లెఫ్ట్ కి బెండ్ అయినట్లుగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఆ విధంగానే బెండ్ అయినట్లుగా ఉన్న ఫిగర్ కావాలి. అలా చూస్తే ఏలో ఉంది, సిలో ఉంది. సో బి అండ్ డి అలా లేదు కాబట్టి వాటిని తీసేస్తాం. తీసేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లైన్స్ ఉంటే నెక్స్ట్ పార్ట్ లో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ లో అంటే ఏలో వెళ్ళాయి, సిలో వెళ్ళాయి. కానీ మనకి ఈ లైన్స్ మనం కొంచెం మన మొబైల్ ని లెఫ్ట్ కి బెండ్ చేసి చూస్తే ఇవి నిలువుగా ఉన్నాయి నాన్న, కానీ ఏలో చూడండి క్రాస్ గా ఉన్నాయి, క్రాస్ గా ఉండకూడదు కదా. సో దీన్ని ఎలిమినేట్ చేసాం. సో సి అనేది మన ఆన్సర్. ఓకేనమ్మా, ఓకేనా? ఓకేనమ్మా, సి దగ్గర రెడ్ బాల్ పెట్టాను, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసింది కదా, మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి. చాలా చాలా ఈజీ వన్ కదమ్మా. సో ఫస్ట్ బాక్స్ లో ఏమున్నాయి అంటే 3 లైన్స్ ఉన్నాయన్న. ఫస్ట్ బాక్స్ లో ఈ సెట్ లో 3 లైన్స్ ఉన్నాయన్న. నెక్స్ట్ సెకండ్ బాక్స్కి వెళ్ళేసరికి ఆ 3 లైన్స్ తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ట్రయాంగిల్ ఎన్ని లైన్స్ ఉంటాయమ్మా, ఎన్ని సైడ్స్ ఉంటాయి? 1 2 3. ఈ 3 లైన్స్ తోటి 3 సైడ్స్ ఉన్న ఒక జామెట్రికల్ ఫిగర్ ఫామ్ అయింది. దాని నేమ్ తో మనకు పని లేదు. 3 లైన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆ 3 లైన్స్ తోటి ఒక జామెట్రికల్ ఫిగర్ ఫామ్ అయింది. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయన్నా? 4 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో అంటే ఈ సెట్ లో ఫస్ట్ బాక్స్ లో 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్ ఒక జామెట్రికల్ ఫిగర్ ఫామ్ కావాలి. ఓకేనమ్మా, సో మీకు ఒక డౌట్ రావచ్చు, 4 లైన్స్ జామెట్రికల్ ఫిగర్స్ చాలా ఉన్నాయి కదా. ఓకేనమ్మా, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయమ్మా. అన్ని జామెట్రికల్ ఫిగర్స్ కూడా ఇచ్చిన అన్ని ఆప్షన్స్ కూడా 4 సైడ్సే ఉన్నాయి. అన్ని కౌంట్ చేసి చూడమ్మా, 1 2 3 4. నెక్స్ట్ సిలో చూడండి 1 2 3 4. బిలో చూడండి 1 2 3 4. ఏలో 1 2 3 4. మరి అన్ని 4 సైడ్సే ఉన్నాయి కదా, ఆన్సర్ ఏదవుతుంది? ఇక్కడ ఫస్ట్ సెట్ లో ఫస్ట్ బాక్స్ లో 3 సైడ్స్ ఉంటే ఆ 3 సైడ్స్ కలిపి కంబైన్డ్ అయిపోయి ఒక జామెట్రికల్ ఫిగర్ ఫామ్ అయింది, అది ట్రయాంగిల్. ఓకే, ఇది మనకి ఈజీగా ఉంది. థర్డ్ బాక్స్ లో అంటే ఈ సెట్ లో ఫస్ట్ బాక్స్ లో 4 లైన్స్ ఉన్నాయి. ఈ 4 లైన్స్ ఒక జామెట్రికల్ ఫిగర్ ఫామ్ కావాలి, అంతవరకు బాగానే ఉంది. మరి 4 జామెట్రికల్ ఫిగర్స్ అన్నిట్లో కూడా అన్ని 4 సైడ్స్ ఉన్న జామెట్రికల్ ఫిగర్ ఉంది కదా. ఆన్సర్ ఏదవుతుందంటే వీటి సైజుని అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ 4 కూడా ఈక్వల్ సైజులో ఉన్నాయా? ఈ 4 స్ట్రైట్ లైన్స్ ఆర్ లైన్ సెగ్మెంట్స్ 4 కూడా ఎలా ఉన్నాయి? ఈక్వల్ సైజులో ఉన్నాయి. సో ఈక్వల్ సైజ్ 4 సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ ఉండే ఒక ట్రయాంగిల్ ఒక జామెట్రికల్ ఫిగర్ ఫామ్ కావాలి. 4 సైడ్స్ కూడా
ఈక్వల్ గా ఉండే ఒక జామెట్రికల్ ఫిగర్ ఫామ్ కావాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఏలో చూడండి. ఈ 4 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయా? ఒకదాని లెంత్ ఎక్కువ, ఒకదాని లెంత్ తక్కువగా అనిపిస్తుంది ఎక్కడన్నా? అనిపించట్లేదు. 4 కూడా ఈక్వల్ సైజులోనే ఉన్నాయి. కానీ మీరు బిలో చూస్తే ఈ రెండేమో పెద్ద సైజులో ఉన్నాయి. ఈ 2 స్మాల్ సైజులో ఉన్నాయి. సిలో కూడా అంతే. ఈ రెండేమో పెద్ద సైజులో ఉన్నాయి. ఈ 2 స్మాల్ సైజ్. ఆగా సేమ్ డిలో కూడా ఈ 2 పెద్దగా ఉన్నాయి. ఈ 2 లైన్స్ చిన్నగా ఉన్నాయి. కానీ మనకేమనుకున్నాం? 4 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందమ్మా? ఏలో ఉంది. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా, చాలా ఈజీ వన్ కదా? ఓకేనమ్మా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. రైట్ అన్న. ఫస్ట్ 2 బాక్సెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బాక్స్లో ఏముందంటే 2 స్క్వేర్లునేనన్న. 2 స్క్వేర్లు ఉన్నాయి. సో ఈ అవుట్ సైడ్ ఉన్న స్క్వేర్ నుంచి ఇన్సైడ్ స్క్వేర్ యొక్క వర్టెక్స్ వైపు, ప్రతి ఒక్క వర్టెక్స్ వైపు కూడా ఒక లైన్ వచ్చిందమ్మా. ఈ వర్టెక్స్ నుంచి ఈ వర్టెక్స్, తెలుగులో శీర్షం అంటాం కదా. సో ఈ మూల నుంచి ఈ మూలకి కార్నర్, ఈ కార్నర్ టు కార్నర్ ఒక లైన్ వచ్చింది. నెక్స్ట్ ఈ కార్నర్ టు కార్నర్ ఒక లైన్ వచ్చింది. సేమ్ ఈ రెండిట్లో కూడా కార్నర్ టు కార్నర్ ఒక లైన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి అవి సేమ్ ఉన్నాయన్నా. ఇంకొక లోపల ఇన్సైడ్, అన్నిటికంటే ఇన్సైడ్ అలాంటి షేపే, సేమ్ బయట వైపు 2 ఎలా ఉన్నాయో అలాంటి షేపే ఒకటి లోపల వచ్చింది. వచ్చి ఆ కార్నర్లు, అన్ని కార్నర్లు కలిపితే ఒక లైన్ ఫామ్ అయిందమ్మా. సో బయట నుంచి వచ్చిన లైనే ఈ లైన్ ఉందా ఇంతకు ముందు బాక్స్ లో, అదే లైన్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అయింది. ఎక్కడ దాకా వచ్చింది? లోపల ఉన్న ఆ స్క్వేర్ వర్టెక్స్ వైపు వచ్చేసింది. అది కూడా ఇంతకుముందు లైన్ ఎలా ఉంది ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఒక చిన్న స్క్వేర్ వచ్చేసరికి ఆ లైన్ ఎక్స్టెన్షన్ అయింది. ఓకేనమ్మా, ఆ లైన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉండి కొద్దిగా లోపల ఉన్న దాని ఫిగర్ వైపు వెళ్ళింది. అక్కడ వరకు వచ్చింది. సో సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఏముంది? అవుట్ సైడ్ ఒక సర్కిల్ ఉంది, ఇన్సైడ్ ఒక సర్కిల్ ఉంది. సో ఇక్కడ ఇన్సైడ్ ఇంకొక సర్కిల్ ఫామ్ అవుతుందమ్మా. ఇన్సైడ్ ఇంకొక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఏం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఏమవుతుంది? ఇలాంటి షేపే ఇంకొకటి లోపల వస్తుంది. ఓకేనమ్మా, ఈ బయట ఉన్న లైన్స్ లోపల దాని వరకు వెళ్ళాలి. లోపల సర్కిల్ టచ్ చేసే వరకు వెళ్ళాలి. సేమ్ ఇంతకు ముందు ఎలా టచ్ అవుతున్నాయి? 4 వైపు నుంచి 4 లైన్స్ వచ్చి టచ్ అవుతున్నాయి. సో సేమ్ అలానే ఉండాలి. నెక్స్ట్ ఇన్సైడ్ ఇంకొక సర్కిల్ వచ్చి ఆ బయట వైపు వచ్చిన లైన్స్ లోపల ఉన్న సర్కిల్ వరకు, కొత్తగా వచ్చిన సర్కిల్ కి టచ్ అవుతూ ఉండాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూస్తే ఏలో ఉంది నాన్న. ఏలో చూడమ్మా, సేమ్ ఇంతకుముందు బాక్స్ లో ఉన్నట్లుగా ఈ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఈ లైన్స్ 4 సైడ్స్ నుంచి వచ్చిన లైన్స్ అనేవి ఎక్కడ దాకా? లోపల ఉన్న సర్కిల్ టచ్ అయ్యేదాకా వస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్న ఇక్కడ వరకు వచ్చాయి. ఇప్పుడు కొంచెం ఎక్స్టెన్షన్ అయ్యి లోపల ఉన్న సర్కిల్ కూడా టచ్ అవుతున్నాయి. సేమ్ మనం ఇక్కడ ఎలాంటి రూల్ అప్లై చేసుకున్నామో అదే రూల్ ఇక్కడ కూడా అప్లై చేసుకుంటే ఈ విధంగా ఏలో ఉన్నట్లుగా అవుట్ సైడ్ ఆల్రెడీ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది కొత్తగా. నెక్స్ట్ ఈ లైన్ అనేది కొత్తగా వచ్చిన జామెట్రికల్ ఫిగర్ వైపు ఎక్స్టెన్షన్ అవుతాయి. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా?